మరణం. ఇది వినగానే ప్రతి ఒక్కరికి మొదటిగా భయం వేస్తుంది. కానీ దానిని ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఎదుర్కోవలసి వస్తుంది. కానీ కొంతమంది చనిపోయిన తర్వాత కుక్కలుగాను నక్కలుగాను పుడతాము అనుకుంటారు. మరికొందరు చనిపోయాక ఎక్కడికి వెళతాము అనేది ఎవరైనా చూసొచ్చారా అంటారు. ఇవేమీ నిజాలు కావు. మరణం శరీరానికి తప్ప ఆత్మకు కాదు. మనం చనిపోయాక శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ఎవరైనా ఆలోచించారా? అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, మనిషి మరణించిన తరువాత ఆత్మ చేరవలసింది 2 ప్రదేశాల్లో ఏదో ఒకదానిలోనికి. అది ఒకటి పరలోకం, 2 నరకం. పరలోకం ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లోకం. ఈ మహాలోకంలో తన పిల్లలమైన మనతో ఉండాలని, ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలని మన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ లోకాన్ని దూతలకు కూడా తెలియపరచలేదు. ఈ మహాలోకంలో ఆకలి బాధలు ఉండవు, చీకటి ఉండదు. ఆ మహానగరంలోని బంగారు వీధులలో దేవుని తేజస్సుతో యుగయుగాలు తరతరాలు ఆనందంగా జీవించవచ్చు. నరకం ఇది చాలా భయంకరమైన అగ్నిగుండం. దేవుడు దీనిని అపవాది కొరకు ఏర్పాటు చేశాడు. కానీ అపవాది తన కుయుక్తి చేత దేవుని పిల్లలను దేవునికి దూరం చేసి తనతో పాటు అనేక మందిని నరకానికి గురి చేస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు ఆరని అగ్నిలో వేదన పడుతూ జీవించాలి. అయితే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఎలా బ్రతికితే పరలోకం వెళతాము, ఎలా బ్రతికితే నరకం వెళతాము? దీనికి ఉదాహరణగా మీకు 2 వ్యక్తులను పరిచయం చేస్తున్నాము. వారిలో మొదటి వ్యక్తి జైపాల్, రెండో వ్యక్తి రిషి. పార్టీ అయినా మీ నాన్న దగ్గర డబ్బులు తప్పేసి ఎప్పుడు పార్టీ ఇస్తావు కదా. ఈసారి ఎక్కడ?
అరే దొంగతనం అంటే ఈజీ అనుకుంటున్నావు ఏట్రా? దానికి ఒక ప్లాన్, ఓ పద్ధతి ఉంటుంది. అదంతా వదిలే. నువ్వు పార్టీకి వస్తున్నావా రావా? ప్రతి నెల 30 రోజులు ఉంటాయో ఉండవు, కానీ నువ్వు పార్టీ ఇచ్చే రోజు మాత్రం పక్కా ఉంటుందిరా. నువ్వు మరీ పొగడేస్తున్నావురా. దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన మన పాపాలను క్షమిస్తాడు. రే ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు అక్కడికి? వార్త చేయడానికి వచ్చానండి. ఎరా మత మార్పిడి చేయడానికి వచ్చారేంటి? నీకు పని పాట లేదేంటి ప్రతిసారిని? ఏంట్రా? పో వెళ్ళు, పోరా పో. హాయ్ అండి. నువ్వా? మళ్ళీ ఎవరిని మార్చడానికి వెళ్తున్నావు ఏంటి? దేవుడు నడిపించే చోటికి. ఏవయ్యా ఇంకా పని పాట ఉండదా మీకు? ఇదే పని ఇంకా మీకు అంత మాటని? దేవుడిని నమ్ముకోండి. ఏంటి నేను నమ్ముకోవడమా? అలాగలగాలే. దేవుడే పరలోకానికి చేర్చగల సమర్థుడు. చనిపోయి ఎక్కడికి వెళ్తామని ఎవరైనా చూసి వచ్చారేంటి? అలా అనకండి. ఇంకా ఆపవయ్యా సోది. దేవుణ్ణి నమ్మిన వారైనా నమ్మని వారైనా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. అయితే మరణం తరువాత వీరి పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు సింహాసనం ఎదుట ప్రతి ఒక్కడూ నిలబడతారు. పరలోక సింహాసనాసీనుడై యూదా గోత్రపు సింహంగా మహా తేజస్సుతో ఆయన ప్రత్యక్షమగును. వారి వారి ప్రవర్తనను బట్టి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడుతుంది. రిషి దేవుడు తనకిచ్చిన బ్రతుకు కాలంలో దేవునికి వ్యతిరేకంగా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికినందున దేవుడు విధించే శిక్ష
నరకం నరకం. ఆరని అగ్నిజ్వాలలలో యుగయుగాలు తరతరాలు ఈ ఆత్మ కాలవలసిందే. జైపాల్ జైపాల్ జైపాల్. దేవుడు తనకి ఇచ్చిన బ్రతుకు కాలంలో దేవునికి మహిమకరంగా అనేక మందికి సువార్తను అందించి తండ్రి చిత్తము నెరవేర్చినందున దేవుడిచ్చే బహుమానం పరలోకం. దేవుడిచ్చే మహిమ శరీరం ధరించి దూతల చేత పరలోకానికి కొనుపోబడి యుగయుగాలు తరతరాలు అనేక మంది పరిశుద్ధులతోనూ దూతలతోనూ దేవాది దేవుని ఆరాధిస్తారు. ഇനിമേൽ ദുഃഖമോ വേദനയോ കരച്ചിലോ മുറവിളിയോ ഉണ്ടാവുകയില്ല. യേശുവാകുന്നു ఇప్పటికైనా నువ్వు మారరా. నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మన ఫ్రెండ్స్కి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన పేరులో విడుదల ఉన్నదని, అన్ని సమస్యలకు చాలిన దేవుడని, అప్పు నుండి విడిపిస్తాడని, తాగుడు మాన్పిస్తాడని, పాప ఊపిలో నుండి విడిపిస్తాడని చెప్పురా. మంట తట్టుకోలేకపోతున్నాను, ఈ మంటలనే తట్టుకోలేకపోతున్నాను. మంట. అరే మా ఇంటి వారికి కూడా చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన నామంలో విడుదల ఉన్నదని చెప్పురా. యేసే దేవుడని, ప్రేమిస్తాడని, నిత్య జీవం ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా. అమ్మో, నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుందా? యేసయ్య ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. ప్రియమైన సహోదరులారా, మరణం తరువాత
సంభవించబోవు సంగతులను చూచిన నీవు ఇప్పుడైనా దేవుని వైపు తిరిగి పరిశుద్ధుడవై పరలోకాన్ని స్వతంత్రించుకుంటావో, లేదా లోకానుసారంగా బ్రతికి ఆరని ఆ మహాగ్నిగుండంలో యుగయుగాలు కాలిపోతావో నీవే నిర్ణయించుకో. మీ మనసు మార్చుకొని యేసువైపు తిరిగి పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేదే మా ఈ చిన్ని ప్రయత్నం.